నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చి సఖీ యాప్ అనేది మల్టీపర్పస్ యాప్ని ఇస్తున్నట్లుగా గగన్యాన్ మిషన్ కోసం మన దేశం యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు తెలియజేశారు అనమాట. సో అసలు ఏంటి ఈ సఖీ అంటే ఏంటి, దీని గురించి యాప్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మన దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉన్నటువంటి ఒక సంస్థ లాగా అనమాట. ఈ సంస్థ తరపున సఖీ యాప్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే గగన్యాన్ మిషన్ కోసం ఈ సఖీ యాప్ అనేది తీసుకొని వచ్చారు. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే నార్మల్గా మన కోసం కాదు, పౌరుల కోసం కాదు. ఇది వ్యోమగాముల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక యాప్ అనమాట. దీని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు గగనయానంలో కంటే వాళ్ళ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతోటి సమాచారం, వాళ్ళ కమ్యూనికేషన్ అవ్వడానికి ఈ యాప్ ఉపయోగపడబోతుందని వాళ్ళు తెలియజేస్తున్నారు అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే వ్యోమగాములు ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళ హెల్త్ని చెక్ చేయడానికి ఎప్పటికప్పుడు, అండ్ వాళ్ళు మనతోటి ఎప్పటికప్పుడు భూమి మీద ఉన్నటువంటి సెంటర్ తోటి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అయ్యే విధంగా, అండ్ వాళ్ళ యొక్క డైటరీ షెడ్యూల్స్, నథింగ్ బట్ వాళ్ళు ఆహారం తీసుకునే విధంగా, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా అన్నీ కూడా ఈ సఖీ యాప్ ద్వారా మానిటర్ చేయబోతున్నారు. అంటే వ్యోమగాముల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు చేయడానికి, చెక్ చేయడానికి ఈ సఖీ యాప్ అనేది ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు అనమాట. అండ్ ఇదేంటంటే ఇది మల్టీపర్పస్ యాప్ లాగా, ఎస్పెషల్లీ వ్యోమగాముల్ని మనం పంపించాలని గగనయాన్ మిషన్ ద్వారా అనుకుంటున్నప్పుడు మనుషుల యొక్క సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంటే. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సఖీ అనేటువంటి యాప్ని ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారనమాట. సో మనకి తెలుసు ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే డాక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ గారు వర్క్ చేస్తున్నారు. దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే నవంబర్ 21, 1963 నుంచే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది మనకి ఏర్పాటు చేయబడింది. సఖీ యాప్ ఎందుకోసం అంటే వ్యోమగాముల యొక్క ఆరోగ్య రక్షణ కోసం, వాళ్ళ హెల్త్ మానిటరింగ్ కోసం, అండ్ వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ కోసం ఈ సఖీ యాప్ అనేది డిజైన్ చేసినట్లుగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు తెలియజేశారు. గుయానా. సో గుయానా అనేది మనకి సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఒక దేశం అనమాట. ఆ దేశంకి మన దేశంతో కూడా లావాదేవీలు జరుగుతుంటాయి. బట్ ఇక్కడ న్యూస్ దేనికోసం అంటే గయానా దేశానికి మన దేశం యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అనేది ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బ్యాంక్ నుంచి ఎంత లోన్ కేటాయించారంటే $23.27 మిలియన్ నిధులు అనేవి మన దేశం నుంచి గుయానాకి ఇస్తున్నట్లుగా తెలియజేశారనమాట. ఎందుకోసం ఇటువంటి నిధులు కేటాయించారంటే వాళ్ళు డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ని కొనుగోలు చేయడానికి ఈ నిధులనే ఇవ్వబడతాయి. ఇటువంటి డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది సముద్రయాన పరంగా, మారిటైమ్ అంటే సముద్రయాన పరంగా రక్షణ వ్యవస్థలో వాడడానికి ఈ యొక్క డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లు అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మన రెండు దేశాల పరంగా అయితే మన రెండు దేశాలు అంటే గుయానా అండ్ భారతదేశం రెండూ కూడా ఆయిల్ కోసం, అంటే గుయానా దేశంలో ఆయిల్ నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ దేశంతో మనం టైస్ పెట్టుకున్నప్పుడు, బంధాలు అనేవి మెరుగుపరుచుకున్నప్పుడు మనకి కూడా ప్రిఫరబుల్ అమౌంట్కి అక్కడ ఉన్నటువంటి చమురు నిక్షేపాలు అనేవి మనం కూడా తీసుకోవడానికి వీలు కలుగుతుంది. సో అందుకోసం మన ఫ్రెండ్షిప్ని బలోపేతం చేసుకోవడానికి గుయానా దేశానికి ఇంత అమౌంట్ అనేది లోన్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో డోర్నియర్ 225 అని పిలుస్తారు. ఇవి జర్మనీ దేశం ద్వారా ఏర్పాటు చేయబడినాయి. అంటే జర్మనీ ఫస్ట్ అసలు వీటిని తయారు చేసిందనమాట. అవి ఏ విధంగా వర్క్ అయితే అంటే ట్విన్ టర్బోప్రాప్ STOL యూటిలిటీ ఎయిర్ క్రాఫ్ట్, నథింగ్ బట్ ఇక్కడ టర్బోప్రాప్ అనేది అది స్టార్ట్ ఇంజన్ అనమాట. ట్విన్ టర్బోటాప్ అనేది 2 ఇంజన్ల సామర్థ్యం కలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అండ్ STOL పరంగా ఏంటంటే మిడిల్లో కూడా దీన్ని ఫంక్షనింగ్ పరంగా బెటర్ స్టెబిలిటీ అనేది తీసుకొని రావడం కోసం ఈ డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లు అనేవి చాలా బెటర్గా వర్క్ అవుతాయి. అంటే ఇవి నావీ పరంగా వాడచ్చు, అండ్ ఆర్మీలో కూడా ఎక్కువగా డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లు అనేవి వాడుతుంటారు. బట్ ఇవి మన దేశంలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఫస్ట్ ఈ టెక్నాలజీ అయితే జర్మనీ వాళ్ళు తయారు చేశారు. ఆ టెక్నాలజీ ద్వారా మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు ప్రస్తుతం అయితే ఈ డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్లని వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో గుయానా దేశానికి మన దేశం యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి $23.27 మిలియన్
అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. ఎందుకంటే మన దేశం నుంచి వాళ్ళు డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్లు అనేవి కొనుగోలు చేసుకోవడం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.